జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తండ్రి కొడుకులు ఎనలేని ప్రేమ చూపించి రైతుల మీద హైవే మీద బటాయింపు జరగడం జరిగింది. ఎప్పుడన్నా కానీ అతను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దొడుగురు ప్రజల మీద కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల మీద కానీ నీటి విషయంలో ఏ రోజు ఎవరితో మాట్లాడిన పాపాన పోలేదు, ఇడిపించిన పాపాన కూడా పోలేదు. ముఖ్యంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీఆర్ డ్యాంలో నీళ్లు ఉన్నప్పుడు కూడా నీళ్లు తీసుకొని పోయి ఆటుంటి చాగల్ డ్యాంకు ఫుల్ చేసుకొని దివాకర్ రెడ్డి తోటకాడ ఆనకట్ట కట్టి నీళ్ళు ఇడుచుకోవడం వాళ్ళ పొలాల కోసం మాత్రమే చేసినాడు. అంతకు మించి ఎవరన్నా రైతులు కాళ్ళ మీద మోటార్లు వేస్తే అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు చెప్పి వాళ్ళ మోటార్లు ఎత్తకొచ్చి స్టేషన్లలో పెట్టి కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి, నేను, ఇద్దరు మీడియా మిత్రులు అందరం కలిసి ప్రజల్లోకి వెళదాం. వైఎస్ఆర్సీపీ నాయకులు వద్దు, టీడీపీ నాయకులు వద్దు, ప్రజల్లోకి వెళ్దాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పెద్దడుగురులో ఏం చేసినాడు ఆయన, నేనేం చేసినా నీటి విషయంలో తిరుగు. నీళ్లు ఎంపీఆర్ డ్యాంలో ఉన్నప్పుడల్లా నేను 2 పంటలకు నీళ్ళు ఇప్పించేదానికే ప్రయత్నం చేసి ఇప్పించడం జరిగింది. ఇంత కరువు ఈసారి వర్షాలు లేక ఎంపీఆర్ డ్యాంలో నీళ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడినా కూడా నెల రోజులు కాలువకు ఇప్పించిన నీళ్ళు ఇప్పించిన ఘనత కూడా మాకే ఉందనేది నేను చెప్తా. అతను ఏందో చెప్తాడు, నీళ్ళుండి ఇడిపిలేదనో లేకపోతే నేను రైతులకు అన్యాయం చేస్తాను. అతను ఉనికి కాపాడుకునే దానికోసము, ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి 4 నెలల్లోనే దానికోసము అక్కడ మండలంలో నేను వచ్చినప్పటి నుండి తెలుగుదేశం జాడ ఎక్కడ కూడా కానరాడం లేదు. నిన్న అక్కడ రైతులను మీటింగ్ పెడదామని చెప్పి వాళ్ళ కార్యకర్తలను పిలిచడం జరిగి తాడిపత్రి నుంటే 7-8 వెహికల్లో వచ్చి మీటింగ్ లేదని అప్పటికప్పుడు వాళ్ళని తీసుకొచ్చి రోడ్లో కూర్చోవడం జరిగింది. కనీసం ధైర్యం కూడా లేదు, నేను ధర్నా చేస్తా రైతుల కోసం అని చెప్పే ధైర్యం కూడా అతనికి లేదు. ఎంత పిరికి పందంటే అతను అధికారంలో ఉంటే మాత్రమే సింహంలా గర్జిస్తాడు, లేకపోతే పిల్లి మాదిరి ఉరుకుతుంటాడు. ఇలాంటి పనికి వాళ్ళ విధవలను నేను ఎక్కడా చూడలే. ముందు 4 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి అంటే దాదాపు మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తాయి. కనీసం తండ్రా కొడుక వాళ్ళ అన్నన ఎవరో క్యాండిడేట్ ముందు వాళ్ళని నిర్ణయించుకోము. కేవలము పనిచేసే వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ ఈ విధంగా చెప్పడం అయితే హాస్యాస్పదంగా ఉంది. అతను అనుకున్న విధంగా అతను ప్రజలను మొబ్బు పెట్టి ఏదో రూపకంగా అక్కడ ఉండే రైతాంగంలో నా మీద ఏదో నెపం కలిపి అతను పబ్బం కలుపుకోవడం జరుగుతుంది. అది జరిగే పని కాదు. తాడిపత్రి ప్రజలు అందరికీ తెలుసు, వాళ్ళ గురించి వాళ్ళ నడవడికల గురించి కూడా అందరికీ తెలుసు. ఎవరు కూడా అక్కడ వాళ్ళను దగ్గర తీసే పరిస్థితి కూడా ఈరోజు లేదు. అసలుకు వాళ్ళ ప్రజల మీద అభిమానం ఉంటే అమృత స్కీమ్ కింద నేను మున్సిపాలిటీలో 52 కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఇంటింటి కొలాయి కోసం అక్కడ మున్సిపాలిటీ వాటరు ఆ ట్యాబ్లలో కల్తీ వేస్తే ఈ రోజుకు 7 నెలలు అవుతుంది. మున్సిపల్ కౌన్సిల్లో కూడా శాంక్షన్ చేయి, అతను శాంక్షన్ చేయి. ఒక్క ఇన్సెల్ వేస్తే ఆ అమృత స్కీమ్ శాంక్షన్ అవుతుంది. కష్టపడి వర్కులు తెస్తానే కూడా మున్సిపల్ కౌన్సిల్లో పెట్టుకోకుండా పెట్టినా కూడా దానికి ఏదో ఒకటి కాజు పెట్టి అడ్డం వేయడం జరుగుతుంది. అతను నిజంగా ప్రజల కోసమో లేకపోతే అతను మళ్ళా రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసం తప్ప అతను తాపాత్రపడుతుండేది అక్కడ ఉండేటువంటి రైతులు కానీ అక్కడ ఉండే ప్రజలు కానీ ఏదో రూపకంగా మనం వాళ్ళకి సహాయపడాలా, దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది అతనికి ఏ క్వశ్చన్ లేదు. పద్దలు లేస్తే నా మీద అభియోగాలు మోపుతూ ఇది చేస్తాడు. ఇసుక దోపిడీ గురించి పదే మాట్లాడినాడు అతను. నేను ఇసుక దోపిడీ చేయాల్సిన కర్మ ఇంకోటి పని లేదు, కానీ
నేను రియల్ ఎస్టేట్ చేయను, ఇసుక దోపిడీ చేయను, ఏం చేయను. గవర్నమెంట్ పాలసీ ఇసుక అనేది గవర్నమెంట్ దోలుతంటే అది నా మీద అభియోగం మోపుతున్నాడు. ఎంపీఆర్ డ్యామ్ ఎక్కడుంది? ఏటికి నీళ్ళు ఇడిసే దానికోసము. చాగల్లు డ్యామ్ ఎక్కడుంది? చాగల్లు డ్యాముకు గతంలో వర్షం నీళ్ళు వచ్చి ఆ గుంటకల్ నుండి వచ్చే నీళ్ళన్నీ అక్కడ స్టాక్ ఎక్కువై 1 టీఎంసీ కన్నా ఎక్కువ అయితే ఉల్లికల్లు మునగడకు పోతుందనే ఒక నెపంతో అధికారులు నీళ్లు ఏటికిడితే అది నేనేందో ఇసుక దోలుతానంట, ఆ ఇసుక నేను దోపిడీ చేస్తానో అది పూడ్చుకునేదానికి పంటలకు నీళ్ళు లేకుండా ఇస్తాను. ఇప్పుడు కూడా ఎంపీఆర్ డ్యామ్ కన్నా ఎక్కువ చాగల్ డ్యాంలో నీళ్ళు ఉన్నాయి. కేవలం తాగునీటి కోసమనే ఎంపీఆర్ డ్యాంలో నీళ్లు పెట్టడం అధికారులు జరిగింది. ఇతను ప్రజలు ఏదో రూపంగా పక్కదారి పట్టించే దానికోసం ఇతను తాపాత్రపడతాడు. ముందు అతని రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసము ముందు వాళ్ళ కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేకి నిలబడతారో ముందు వాళ్ళని కనుక్కోమన్నది. పాపం ఎట్లుంటుందంటే మనంగాన 9:30 అయితేనే ఇంట్లో ఆడవాళ్ళు స్కూల్ పిల్లల్ని తీసుకొని స్కూల్లో ఇడిచిపెట్టమని చెప్తారు. ఆ విధంగా అతని కొడుకును పిలుచుకొచ్చి ఎన్ని రోజులైతే అతని జాకీ పెట్టి ఎత్తుతుంటాడు కొడుకు. ఫస్ట్ టైం నేను మీడియాలో వినడం కూడా అనుకుంటాను, ఇంతవరకు లేదు. అది కూడా వాళ్ళ ఆయన కోచింగ్ ఇస్తా అంటే ఇడు చెప్తాడు. కనీసము ప్రజలకు రేపు పొద్దున ఏం చేస్తాడనేది ఆలోచన కూడా ఆయనకు ఉండాల. నేను ఎమ్మెల్యే అయిన దానికి దౌర్భాగ్యం అంట. నాయన ఎమ్మెల్యే అయిన దానికి తాడిపత్రి ప్రజలకు దౌర్భాగ్యం అనిపిస్తే నేను ఈరోజే విశ్వసించకపోతే రేపు ఎలక్షన్లలో నేను శాశ్వతంగా మానుకుంటా. వాళ్ళు మానుకుంటారేమో ఒకసారి చెప్పవనండి. నేను ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసిన, డిబేట్కు నువ్వు నేను కూర్చుందాం, మీడియా మిత్రులు పోలీసు వాళ్ళు కూర్చుందాం ఒకటే రూమ్లో. నువ్వు 5 ఏళ్లలో మీ అన్న చేసినది 30 ఏళ్లలో అంటే అది దండిగా ఉంటుంది. 30 ఏళ్లలో యాబుద్దో నాబుద్దో రోడ్డు సిమెంట్ రోడ్డు వేసిందని ఉంటుంది. నీ 5 సంవత్సరాల్లో నువ్వేం చేసినావు? నేను 4 సంవత్సరాల్లో 4.5 సంవత్సరంలో నేనేం చేసిన? కూర్చుందని డిబేట్ కూర్చుంది. నువ్వు చేతనైతే, నువ్వు మొగోనువైతే, ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే నువ్వు డిబేట్కు రా. అనవసరమైన ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఏదో నీ ఉనికి కాపాడుకునే దానికి మాత్రం ప్రయత్నం చేయకు. ఎట్లా గడ్డాలు మిసాలు పెంచుతాండ సన్యాసత్వం అయితే నీకు బాగా అర్చొస్తుంది. ఎట్లా ప్రభునంద స్వామి చనిపోయినాడు, ఆయన దూరంలో పోయినాడు, నువ్వు కూడా ఒక ఆశ్రమం పెట్టుకొని ఏడన్నా ఉంటే కన్నా మంచిది. మంచి మాటలు చెప్పి మంచి ఉద్దేశంతో నువ్వు ఉండదు తప్ప అందరినీ ప్రజలను రెచ్చగొట్టుకుంటా పక్కదారి పట్టించుకుంటా మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాల కోసం నువ్వు ఆజ్యం పోయాలని చూస్తాండవు తప్ప నేను ఉన్నంత వరకు నువ్వు ఎలాంటివి చేసినా కూడా నేను ప్రతి దానికి అడ్డుకుంటానే ఉంటాను. నీతో మంచి చేయి, నీతో సహకరిస్తా. ఇట్లే అన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ నిజానికి ఆజ్యం పోస్తాంటే చూడు, నీ 5 ఏళ్లలో నువ్వు ఎన్ని గ్రామాలలో కక్షలు కార్పణాలు పెట్టినావు, ఎంతమందిని కొట్టినావు, ఎన్ని విధాలుగా హింసించినావు ఒక్కసారి నువ్వు ఆలోచించే. నేను వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఏ విధంగా ఉంది, ఏ పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారో ఒకసారి గమనించండి. నేను ఒకటే చెప్తున్నా, అయా ప్రభాకర్ రెడ్డి, నీ చేతనైతే మంచి చేయి, లేకపోతే లే. ఎందుక నువ్వు ప్రతి దాంట్లో కూడా ఇంతవరకు నేను మున్సిపాలిటీలో 25 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు కానీ, ఎస్టీ ఫండ్ కానీ మొత్తం రిపేర్లన్నీ టెండర్ వేసినా కూడా అగ్రిమెంట్లకు అతను సహకరించకపోతే నేను డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి చేసిన. ఈరోజు తాడిపత్రి అంతో ఇంతో డ్రైనేజీలు డ్రింకింగ్ వాటరు పనిచేస్తుందంటే అది నా వల్లని నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా. నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు చైర్మన్ అయినాక ప్రతిసారి ఎమ్మెల్యే అడ్డపడతాడు. పదాం, ప్రజల్లోకి పదాం, నువ్వు పదాం, నేను పదాం. నువ్వు బజార్లోకి వచ్చి అందరినీ తిడతా పోతుంటావు, నేను బజార్లోకి వస్తే అభిమానంగా మాట్లాడుతుంటారు నాతో. రా, ఇద్దరం తిరుగుదాం, ప్రజల దగ్గరికి పోదాం. ప్రజలు ఏది యాక్సెప్ట్ చేస్తే దానికి నేను దానిపైన కట్టుబడి ఉంటా. నువ్వు ఉండగలుగుతావా? అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటూ ప్రజల్లో ఒక అభూత కల్పన కల్పిస్తూ ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. నువ్వు నీ కొడుకు ఇది లాస్ట్ ఎలక్షను, ఇంటికి పోయే పరిస్థితి దగ్గరలో ఉంది. ముందు నువ్వా, నీ కొడుక, మీ అన్న కొడుక ముందు మీరు తేల్చుకోండి. ఎవడంతకు వాడు బజార్లో పడి ధర్నాలు దీక్షలు అవి ఇవి చేసి ప్రశాంతంగా ఉండే తాడిపత్రిని గబ్బు పట్టియాకండి. ముందు మీరు తెలుసుకున్న తర్వాత ఎవడు రోడ్లో కూర్చోవాలా, ఎవడు ఇంట్లో కూర్చోవాలా అనేది ఆలోచన చేయండి. నేను చెప్తున్నా, తాడిపత్రికి నేనే క్యాండిడేట్ అని ధైర్యంగా చెప్తాను. నువ్వు చెప్పగలుగుతావా?
మా లీడర్ కూడా నన్ను ప్రపోజ్ చేస్తాడు, మీ లీడర్ నిన్ను ప్రపోజ్ చేస్తాడా? ఒక్కసారి అదృష్టమో దురదృష్టమో మీ తెలుగుదేశంలో ఇంకో లీడర్ పోయి అప్లికేషన్ పార్టీలో ఇయ్యలేదు కాబట్టి మీరు ఇంట్లో ఎవడో ఒకడు అవుతాడనేది మీకు ఒక ఆలోచన ఉంది. ఎవడో ఒకడు బీసీనో ఎవడో ఒకడు పోయి అప్లికేషన్ ఇస్తే నీ పని గోవిందా. ఒక్కసారి ఆలోచన చేసుకో. 30 ఏళ్ళ జీవితంలో నువ్వు సంపాదించినది ఏంటి? ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావో నీకు డిప్రెషన్ లేకపోయి కొట్టుకుంటా అన్నావు, నిద్ర ఆహారాలు లేకుండా ప్రతి ఒక్కరిని తిట్టుకుంటా. కనీసం మీడియా వాళ్ళకన్నా గౌరవిస్తాడు, అది కూడా కిడు. తాడిపెత్తుల మీడియా వాళ్ళు బయట ఉండాల. అతను పిలిచేది కాఫీ ఇచ్చేంత వరకు ఊరుకుంటాడు, కాఫీ ఇచ్చినాక తిట్టేది మొదలు పెడతాడు. ఏంటంటే అది అయిపోయేంత వరకు కూర్చుంటారు కదా, కాఫీకి ముందు తిడితే వాళ్ళు పోతారు వెనక్కి. ఈ ఆలోచనలు పెట్టుకొని ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ రాజకీయాలు, అధికారులను, పోలీసులను, ప్రెస్ వాళ్ళను, ప్రజలను. ఇంకా ఒకటి సామాజిక వర్గాలను విడదీసి కూడా తిడతాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని అతను కులం ఎత్తి తిడతాడు. రే మీరు యాటికి పోతారు రా వాడిని చూసి ఓట్లేస్తారని. కనీసం ఇంత జ్ఞానం ఉండాల. ఈరోజు నువ్వు బతుకుతున్న బతుకు నువ్వు నీచంగా బతుకుతాండవు. అంత నీచమైన బతుకు ఎవరికి రాదు, నీకు వచ్చింది. కనీసం ఇప్పుడన్నా గౌరవించు, అందరినీ గౌరవించితే ఎవరో ఒకరు అంతో ఇంతో నీకు 10 ఓట్లన్నీ వేస్తారు. నీకు అది కూడా లేదు. రేపు భవిష్యత్తులో నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకో. ఒకసారి మీ పార్టీ సర్వేలు నీకేం చెప్తున్నాయో ఒకసారి చూసుకో. మీ పార్టీ సర్వేలు కూడా నాకే చెప్తున్నాయి, అది గుర్తించుకో నువ్వు ఒకసారి. ఎట్లా నువ్వు అన్నీ ఎత్తి పంపించినావు, ఓ 10 జతలు అందరికీ గుడ్డలు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నావు. ఏ రోజు ఎప్పుడు పోతావు ఊరిస్తావని మీ కార్యకర్తలు, మీ నాయకులు అందరూ అయోమయంలో పడినారు. ఆ అయోమయం నుండి తేరుకునేదానికి నువ్వన్న ప్రెస్ మీదకి వచ్చి నా కొడుకు ఉంటాడో లేకపోతే మా అన్న కొడుకు ఉంటాడో, మా అన్న ఉంటాడో, నేనుంటా అనేది దాన్ని వివరణ ఇచ్చుకో. ఆ క్యాండిడేట్ అనేది వివరణ ఇచ్చుకో. ఉండేదే 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. ఆ 2 నెలల్లో వివరణ ఇచ్చుకోకపోతే ఇంకోటి ఎవడన్నా అప్లికేషన్ నీ కర్మకి ఇచ్చిరనుకో. తాడిపెత్తుల్లో తెలుగుదేశంలో బీసీ నాయకులు డబ్బుండే వాళ్ళు దండిగా మంది ఉన్నారు. కాళీ శ్రీనివాసులకు బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళు దొడ్డిదారిన కాళీ శ్రీనివాసులతో కూడా నడిపిరనుకో రాజకీయము, నీ పని గోవిందా గోవిందా, కృష్ణార్పణం. అందువల్ల దయచేసి నువ్వు ఎక్కడైనా కానీ ప్రశాంతంగా ఉండు. నువ్వు కాళీ శ్రీనివాసులు ఫోటో పెట్టుకొని మేము దేవుళ్ళని ఎట్లా ముక్కుతుంటావో కాళీ శ్రీనివాసులను నువ్వు అట్లా ముక్కుకుంటూ ఆయన్ను ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే ఏమన్నా బయటపడతామేమో. కానీ కాళీ శ్రీనివాసులు బంధువులు తాడిపెత్తుల్లో ఉన్నారు. అతను కూడా 100-150 కోట్ల ఆస్తిపరుడు. అతను కన్నా అప్లికేషన్ ఇచ్చే నీ పని గోవింద అవుతుంది. దయచేసి నువ్వు అంత దూరం నీ పరిస్థితి వచ్చిందంటే జిల్లాలో ఒకప్పుడు దివాగడి ప్రభాకర్ రెడ్డి అంటే దివాగడి టికెట్లు ఇప్పిస్తాడనే పరిస్థితి నుండి ఈరోజు నువ్వు అడకదిన పరిస్థితికి వచ్చింది. వాణిలను ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ప్రజలతో బాగుండు, ఇతర నాయకులతో అందరితో బాగుండు. మా అన్నకు ఆరోగ్యాలు ఇచ్చి మంచి మనసుతో ఉండాలని నేను ఆ దేవుని ముక్కుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.